నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, జననాయకుడికి అన్ని కష్టాలని చెప్పుకోవచ్చు. ఇంకా జనంలోకి రాకముందే ఎన్ని కష్టాలు అని చెప్పేసి అడుగుతున్నారు చాలా మంది. అయితే అటు జననాయకన్ సినిమా రిలీజ్లో విజయ్ తలపతికి ఎదురైనటువంటి చుక్క ఇంకా పూర్తి సమస్య పోలేదనుకోవాలి. కాకపోతే దాని మీద ఒక తుది తీర్పు వచ్చేసింది. ఈ యొక్క సినిమా కూడా అతి తొందరలో రిలీజ్ కాబోతున్న సంగతి చెప్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే మిగతా చాలా అంశాల్లో కూడా ఎదురు దెబ్బ తగులుతూనే ఉంది ఇంక తలపతికి. అంటే ఎలక్షన్స్లో రాబోతున్న ముందు ఎలక్షన్ స్టంట్స్ అనుకోవాలి అవి, లేదంటే నిజంగానే చేసిన తప్పులు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయంటే ఎలా చూడాలి? అంటే ఒకటి అర్థమవుతుంది మనకి, విజయ్ చుట్టూ కూడా కొంత ఉచ్చు పడుతున్నారు అనిపిస్తుంది. ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఎలక్షన్ దగ్గర పడే కొద్దీ ఆ కరూరులో తొక్కిసలాట, అక్కడ ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత జనవరి 9 రిలీజ్ కావాల్సిన జననాయకన్ సినిమా ఫిబ్రవరి 9 వస్తున్నా కానీ ఇంకా రిలీజ్కి సంబంధించిన క్లియరెన్స్ రాలా. అవును, నెల దాటిపోయింది, ఎన్నికల టైం దగ్గర పడుతుంది. ఈలోగా మళ్ళీ ఆ పాత కేసు పులి సినిమా రెమ్యునరేషన్ విషయంలో 1.5 ట్యాక్స్ కట్టాలి అనేది అది కోర్టులో ఉన్న కేసు. దానికి సంబంధించి తుది తీర్పు వాళ్ళు ఇచ్చేశారు. 1.5 కట్టమన్నారు. 1.5 పెద్ద ఇష్యూ కాదు, కానీ విజయ్ ఇలాంటి పనులు చేసేయడం చెప్పడం కూడా ఉద్దేశం కావచ్చుగా. అదే వాస్తవానికి ఇది ఎప్పుడో 2016లో జరిగినటువంటి ఇష్యూ. దాని గురించి మళ్ళీ 2022లో ఆయన మళ్ళీ కోర్టుకి దీని గురించి వెళ్ళినప్పుడు కూడా అప్పుడు రాని తీర్పు సడన్గా ఇప్పుడు ఎందుకు వచ్చింది అనేటువంటి ఒక టాక్ ఎక్కువ నడుస్తుంది. అంటే మీరు అన్నట్టు ఉన్నటువంటి ఒక గవర్నమెంట్ ఏదైతే ఉందో, స్టాలిన్ గవర్నమెంట్, విజయ్ తలపతిని ఇరుకుని పెట్టాలి లేదా ఏదైనా చెడు పేరు తీసుకురావాలనేటువంటి ఒక తత్వంలోనే ఇదంతా వస్తుందంటే ఏమంటారు? ఏదేమైనా కానీ టార్గెట్ అయితే విజయ్ కనిపిస్తున్నాడు. అసలు అక్కడ ఎవరు గెలుస్తారో ఏంటనేది ట్రయాంగిల్ ఫైట్లో ఉంది ఇప్పుడు. ఒక పక్కన డిఎంకే, ఒక పక్కన ఏడిఎంకే, ఇంకో పక్క విజయ్. ఇది కూటమిగా ఏర్పడే అవకాశం కనపడుతుందా? ఒకవేళ ఎన్నికలు వస్తే ఒకవేళ ఏడిఎంకే విజయ్ కలిస్తే పరిణామాలు ఎలా ఉంటాయో తెలియదు. విజయ్ ఏమో బీజేపీని టార్గెట్గా మాట్లాడుతున్నాడు. ఆయన బీజేపీని టార్గెట్గా మాట్లాడితే బీజేపీ ఏడిఎంకే ఒక సాన్నిహిత్యం ఉంది కాబట్టి ఒకవేళ విజయ్కి మళ్ళీ స్టాలిన్ వుడ్ అవుతారా? అవకాశం కూడా లేకపోలేదుగా. నీకు డిప్యూటీ సీఎం ఇస్తామన్నారనుకోండి, వెళ్ళిపోవచ్చు. కాకపోతే విజయ్ని తక్కువ అంచనా వేయలేము. విజయకాంత్ పార్టీ పెట్టాడు, కమల్ హాసన్ గారు పార్టీ పెట్టారు. వాళ్ళందరూ ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ ఒక సినిమా నటుడుగా విజయ్ ఏ మేరకు సక్సెస్ అవుతాడు, అక్కడ పవర్ స్టార్ లాగా ఇక్కడ విజయ్ ఏమన్నా నిలబడగలడా అనేది చూడాలి. ఒకటి ఇక జననాయకన్ విషయానికి వచ్చేసరికి ఆ సినిమా సంబంధించిన 20 కట్స్ సెన్సార్ బోర్డు చెప్పారని, ఆ 20 కట్స్కి వీళ్ళు ఒప్పుకున్నారని ఇప్పుడు నిర్మాతలు. కాబట్టి కొన్ని సన్నివేశాలు తొలగించారు, కొన్ని మ్యూట్ చేస్తారట. అది సినిమా రిలీజ్ 20వ తారీఖు అన్నట్టుగా మనకు బయటపడుతుంది. అంటే సెన్సార్ వాళ్ళు తమ కేసులను ఉపసంహరించుకుంటారు. కోర్టు తీర్పు రాలేదు, కేసులు ఉపసంహరించుకుంటారు. ఇది క్లియర్ అయిపోయింది, దీనికి సంబంధించిన అభ్యంతరాలు లేవు, వాళ్ళు ఒప్పుకున్నారు అని చెప్పేస్తారు. ఇంక చెప్తే ప్రాబ్లం ఏముంది? మొత్తానికైతే కేవీఎన్ సంస్థ వాళ్ళు ప్రెస్టీజియస్గా ప్రాజెక్ట్ ఇది. వాళ్ళ టాక్సిక్ సినిమా ఒకటి ఉంది. మరి పెద్ద పెద్ద సినిమాలన్నీ పెట్టుకున్న తర్వాత చిరంజీవి గారితో సినిమా చేయాలి. ఓ పక్క ఈ సినిమా ఆగిపోతే వాళ్ళకి ఇబ్బంది కదా. దీన్ని ఏదో విధంగా బయటపడేద్దామనే ఉద్దేశంతో మరి ఆ సన్నివేశాలు తొలగిస్తే సినిమా అంత ముఖ్యమైన సన్నివేశాలు అవి ఉంటాయి. సెన్సార్ బోర్డు వాళ్ళు అబ్జెక్ట్ చేశారంటేనే సినిమాలు హైలైట్ సన్నివేశాలు అవుతాయి. అప్పుడు ఆ సినిమాకి అంత క్రేజ్ వస్తుందా రాదా అనేది కూడా ఒక కీలకమైన అంశం అండి. దాదాపు ఒక 20 నిమిషాల సేపు ఉన్న ఫుటేజ్ పోతుందని చెప్పేసి అయితే తెలుస్తుంది. అదే కాకుండా ఉన్నటువంటి ఒక డైలాగ్లో కొన్నిటికి మ్యూట్ కూడా పెట్టాల్సినటువంటి పరిస్థితి. అంటే ఖచ్చితంగా ఇది ఒక రాజకీయ పరమైనటువంటి ఒక కుట్రలాగా భావిస్తున్నారు చాలా మంది. సో నిజంగా ఎలా చూడాలంటే ఇప్పుడు ఆ 20 సన్నివేశాల్లో కూడా వీళ్ళు పేర్కొన్న సన్నివేశాలైనా కాదా? ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత బయట రచ్చరచ్చ అయిపోయిన తర్వాత మరి వీళ్ళు ఒప్పుకున్నారు అంటే ఏదో జరిగి ఉంటుంది. ఏమైనా మేనేజ్ చేశారా? మేనేజ్ చేస్తేనేమో మరి ఆ పేర్కొన్న సన్నివేశాలు పలానా కోర్టులో ఉంటాయి కాబట్టి అక్కడ ఇబ్బంది. మొత్తానికైతే సెన్సార్ వాళ్ళు ఒప్పుకున్నారు, వీళ్ళు కట్స్ ఒప్పుకున్నారంటే సాధారణంగా నిర్మాతలు ఒప్పుకోరు. కట్స్ ఉంటేనే కదా. హైలైట్ సన్నివేశాలు కట్ చేస్తే సినిమాకి ఏముందనేది వాళ్ళ వాదన. కొన్ని సన్నివేశాలు మ్యూట్ చేయడానికి మ్యూచువల్గా కూర్చుని ఏమన్నా పెద్దలు ఏమన్నా మాట్లాడారా, లేదా ఏమన్నా సెన్సార్ వాళ్ళు కన్విన్స్ చేయడానికి ఏమైనా ట్రై చేశారా? తెర వెనుక తతంగం ఏం జరిగింది తెలియదు, కానీ 20వ తారీఖు అయితే సినిమా రాబోతున్నట్టుగా మనకున్న సమాచారం. సో జననాయకన్ ఫిబ్రవరి 20వ తారీఖున మీరు అంటున్నారు, కానీ జననాయకన్ జనాల్లోకి ఎప్పుడు వస్తాడంటే ఏం చెప్తారు? జననాయకన్ జనాల్లోకి రావడానికి ఎన్ని ఆటంకాలు ఉంటాయో చెప్పలేము. ఇప్పటికే చాలా ఆటంకాలు, ఇప్పటికే చాలా చూస్తున్నాడు. ఒకే ఒక్కటి సినిమాలో అర్జున్ ఎదుర్కొన్న సమస్యలన్నీ కూడా ఇతనికి వస్తున్నాయి. అది ఒక్కరోజు ముఖ్యమంత్రి ఈయన మరి 5 ఏళ్ళు ముఖ్యమంత్రి పదవి కోసం తాపత్రయపడుతున్నాడు. మరి అంత తేలిక విషయం ఏం కాదు. మార్చిలోనూ ఏప్రిల్లోనూ ఎన్నికలు ఉంటాయి, నోటిఫికేషన్ రావచ్చు. నాకు తెలిసి జననాయకన్ విడుదల లోపే నోటిఫికేషన్ రావచ్చు, వచ్చినా ఆశ్చర్యపడక్కర్లా.
కాబట్టి అయితే ఎన్నికల దగ్గరగా ఉంటేనేమో జననాయకుని ఒక రకంగా ప్లస్ కావచ్చు. అంటే సినిమా ఈ పరిస్థితి ఎదురైంది అనేది ఒక మెసేజ్ వెళ్తుంది కదా, అది చెప్తాడు ఆయన. నా సినిమాని ఆపుకోవడానికి ఎన్ని జరిగినాయి అని చెప్తాడు, లేకపోతే నా విధంగా నా మీద ఇవన్నీ బయట పెట్టారని చెప్తాడు. ఇప్పటికీ కూడా చాలా మంది డౌట్ ఏంటంటే రాబోతున్నటువంటి ఒక జననాయకన్ డేట్ కూడా కన్ఫామ్ అయినా మళ్ళీ ఇంకేమైనా అడ్డంకులు వచ్చే అవకాశాలు ఉన్నాయా అనేటువంటి డౌట్ కూడా. ఎందుకంటే మీరు అన్నట్టు ఎన్నికలు వస్తున్నటువంటి సందర్భంలో సినిమా రిలీజ్ అయిందంటే అది విజయ్కే ప్లస్ పాయింట్ అయింది. అటు సినిమాని ఆపారని కావచ్చు, మిగతాది ఏదైనా కావచ్చు, లేదా సినిమా చూసిన తర్వాత ఎక్కువగా భగవంత్ కేసరిలో లేడీస్ని ఎక్కువ సపోర్ట్ చేశారు కాబట్టి. సో అప్పుడు కూడా ఏమన్నా మళ్ళీ ఆగిపోయే అవకాశాలు ఉన్నాయంటే ఏం చెప్తారు? అంటే ఫైనాన్షియల్ ఇష్యూలు అయితే ఆ సినిమాకి నాకు తెలిసి లేవు. కాకపోతే బిజినెస్ పరంగా దెబ్బ పడింది కొంత. సినిమాకి సంబంధించి మన అక్కడ టూ విషయంలో ఏం జరిగిందో, అంత తక్కువ లేట్ అయితేనే అంత నష్టం జరిగింది వీళ్ళకి, ఇంత ఎక్కువ లేట్ అయితే ఇంకెక్కువ నష్టం జరుగుతుంది. ఇప్పటికే చాలా మంది బయ్యర్లు వెనక్కి సెటిల్మెంట్ చేసి ఇచ్చేసారు వెనక్కి అనే మాట వినిపిస్తుంది. మేము ఆగలేము ఇన్నాళ్ళ పాటు, ఎందుకంటే వాళ్ళు డబ్బులు వేరే సినిమా పెట్టుకుంటారు కదా, ఎక్కడో అప్పో సప్పో చేసి తెస్తారు వాళ్ళు. ఆ పరిస్థితి నష్టం అయితే జరిగింది సినిమాకి, అది డ్యామేజ్ జరిగింది. ఖర్చు ఉంటే సినిమా అనుకున్న మేరకు లాస్ట్ సినిమా, పైగా ఆయన హోప్స్ అన్ని దాని మీద ఉంటాయి. ఆఖరి సినిమా మళ్ళీ చేయను అంటున్నాడు కదా, నాకు ఇదే ఆఖరి సినిమా అంటున్నాడు కాబట్టి ఏదేమైనా జరగాల్సిన నష్టం జరిగింది ఒకటి. ఆ కర్రలు తొక్కిసలాట దాని మీద అక్కడ వెనకాల ఏం జరిగిందో తెలియదు, కానీ అక్కడ ఇబ్బంది పడింది. జననాయకన్ విషయంలో జరిగింది. ఈ ట్యాక్స్ అంటే అది కోటిన కట్టడం పెద్ద పెద్ద ఇష్యూ కాదు, కాకపోతే ట్యాక్స్లు ఎక్కొట్టాడు. మరి 15 కోట్లు తీసుకునే రెమ్యునరేషను మరి ఎంత తక్కువ చూపించాడు, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. అవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ అతను ఇంకేం రాబోతుందో తెలియదు. అది సో చూద్దాం సార్, ఖచ్చితంగా జననాయకానికి ఇంకా ఎన్ని కష్టాలు ఉండబోతున్నాయి ఇంకా తెలియదు. సో మొత్తానికి థియేటర్స్లో ఎప్పుడు వస్తుందో అనేది చూద్దాం మరి. నమస్తే. నమస్తే అండి.